మా పాపకి హార్ట్ ఆపరేషన్ కావాలని అంటున్నారు. కొంచెం మేము లేనోళ్ళు, మా కాడ ఏం లేక మందులు దూరగానే మొన్న ఆమెకి నడుస్తూనే పడిపోయింది. లక్షల పైన అయితే అని అన్నారు. మా కాడ అంత సోమతి లేదు. మేము లేనోళ్ళు చాలా సంవత్సరాల నుంచి. నాకు బతకాలని ఉంది. నాకు ఇప్పుడే ఆపరేషన్ అని అంటారు. మా మమ్మీ వాళ్ళ దగ్గర అన్ని పైసలు లేవు. హాయ్ అందరికీ నమస్తే. మా ఫ్రెండ్ గంగోత్రి తరఫున మాట్లాడడానికి వచ్చినాం. ఆమెకి హార్ట్ ఆపరేషన్ చేసే వరకు పెద్ద మనుషులు అందరూ సాయం చేశారు. మేము కూడా మా కాలేజ్, మేము ఇంటర్ క్లాస్మేట్స్ అనమాట, తరఫున మేము సాయం చేయడానికి వచ్చినాం. మేము కూడా మా కాలేజీలో అందరి దగ్గర తిరుగుతున్నాం. వాళ్ళు కూడా సాయం చేసే వాళ్ళు చేశారు. ఇంకా ఏంటంటే అందరూ ఈ హాస్పిటల్ చూపండి, ఆ హాస్పిటల్ చూపండి అని చెప్తున్నారు. అప్పటికి మేము వీళ్ళ దగ్గరకు వచ్చేదాకా మాకు కూడా తెలియదు. ఒక్కొక్క హాస్పిటల్, ఇదేమో ఆమెకి 9 years ఉన్నప్పుడు ఫస్ట్ ఆపరేషన్ జరిగిందండి. ఇప్పుడు 19 years నిండినాయి. మళ్ళీ 10 సంవత్సరాలకి అదే ఇంకొక కొత్త డిసీజ్ లెక్క వచ్చింది. దాని తర్వాత కూడా అన్ని హాస్పిటల్స్ అనేది తిరిగారు. ఇవన్నీ వాళ్ళ పేపర్స్. అంటే ఎవరి దగ్గరికి వెళ్ళినా మీరు ఈ హాస్పిటల్ చూపండి, మేము మాట్లాడతామని చెప్పే వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు ఏంటంటే మేము స్టార్ట్ చేసినాం. మా తరపు నుంచి మేము అయినంత వరకు మేము సాయం చేస్తున్నాం. మీరు కూడా పెద్ద మనసు చేసుకొని ఎవరెవరు ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళ అడ్రస్, వాళ్ళ నెంబర్ పెడతాం. అట్లా వాళ్ళ రిపోర్ట్స్ కూడా లాస్ట్లో వీడియోలో ఉంటుంది. ఎవరెవరైనా సాయం చేయాలనుకుంటే ఆమె కోసం సాయం చేయండి. ఇప్పటికి మేము ఉన్నాం ఆమెకు సాయం చేయడానికి. మీరు కూడా మనతో చేయగలపడానికి కోరుకుంటున్నాం.